టీజీ భరత్ గారికి, అలాగే మన జిల్లా మంత్రి మనందరూ కూడా అన్ని విధాలుగా సహకరిస్తున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నగారికి, మరియు వేదిక మీద ఉన్న ఇతర నాయకులందరికీ, జనసేన బీజేపీ నాయకులందరికీ, మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మరియు బీజేపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు విధ్వంసం నుంచి వికాసం వైపు పయనించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 3వ సంవత్సరం జరుగుతుంది. అంటే అన్ని విధాలుగా కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు, ఈ ముగ్గురిని కూడా పైనుంచి నడిపిస్తూ అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తున్న ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా పేరుగాంచిన నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, ఎన్డీఏ కూటమి సారథ్యంలో మన ప్రభుత్వం నడుస్తుంది. అంటే చాలామంది పెద్దలు అన్ని రకాలకు కూడా చెప్పారు. కానీ ఒక విషయం గమనించాలి, మన అనంతపురం జిల్లాకు సంబంధించి ఏదైతే కియా మోటార్స్ ఉందో ఆ కియా మోటార్స్ మనం 2019 లోపల ప్రారంభించుకున్నాం. కానీ అదే జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ రకంగా అయితే ప్రజావేదికను కూల్చి తన ప్రారంభాన్ని ప్రారంభించారో అదే రకంగా ఇక్కడ కియా మోటార్స్ కూడా కూల్చడానికి ప్రయత్నాలు చేసి అటువంటి వాళ్ళ ఎంపీకి సంబంధించి పోయి నానా అరాచకాలు చేసి ఆ కియా మోటార్స్లో వాళ్ళు కూడా వెనుకపోయే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత వైసీపీ గవర్నమెంట్ది. అలాంటి పరిస్థితి నుంచి మనం బయటికి రావడానికి, అంటే విధ్వంసం పూర్తిగా రాష్ట్రాన్ని అంతా విధ్వంసం చేసి అన్ని రకాలు కూడా కోలుకోకుండా, ఆర్థికంగా కావచ్చు లేదా ఏది కూడా మనకి ఏ కార్యక్రమాలు కూడా జరుపుకోకుండా, రైతులకు సంబంధించి ఏ ఒక్క పరికరాలు ఇవ్వకోకుండా అన్ని రకాలు కూడా వెనక్కిపోవడం నిజంగా దురదృష్టకరమే. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసినా కూడా మా రైతులు బాగుండాలి, మా రాష్ట్రం అభివృద్ధి కావాలని చెప్పి మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించే కార్యక్రమం మొదలుపెట్టాడు. కానీ ఒకటి గమనించాలి, దేశంలో ఎవరైనా నాయకులు ఉన్నారంటే మన దేశం పరిశ్రమలు ఎక్కడైనా వస్తున్నాయంటే అది మన రాష్ట్రం వైపు, అది చంద్రబాబు నాయుడు గారు చూసి ఆయన కోసం చాలా రకాలుగా ఈ పరిశ్రమలు కూడా వస్తున్నాయి. మొన్ననే ఒక కంపెనీకి సంబంధించిన ఒక వ్యక్తి, రైజాకు సంబంధించిన వ్యక్తి, అంటే అప్పుడు మన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో అభివృద్ధికి సంబంధించి అంటే ఆ రోజు హైటెక్ సిటీ కానీ అలాంటి సిటీ కూడా ఏమీ లేకపోయినప్పుడు కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పిలిస్తే ఉదయం వచ్చి 3 సైట్లు చూసిపోయాము. తర్వాత వాళ్ళు బయలుదేరి రిటర్న్ వచ్చిన తర్వాత, రిటర్న్ దిగిన తర్వాత వెంటనే వాళ్ళకు ముఖ్యమంత్రి గారు స్వయాన కాల్ చేసి మీకు ఏ సైట్ నచ్చిందంటే ఆ సైట్ నచ్చిందంటే వెంటనే సాయంత్రానికి పిలిపించి అగ్రిమెంట్ చేశారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఎక్కడ అవినీతి కానీ ఎక్కడ ఇంకోటి కానీ ఏ రకంగా కూడా ఏది లేదు, ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఆ రోజు మా ముఖ్యమంత్రి చేశారు. వాళ్ళు ఎంతో గొప్పగా మన ముఖ్యమంత్రి గారి గురించి చెప్పారు. ఈరోజు మన విద్యాశాఖ మంత్రి గారు నిజంగా ఆయన గొప్ప, నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో గొప్ప నాయకుడైతే, ప్రపంచంలో శక్తివంత నాయకుడైతే, అలాగే మన లోకేష్ బాబు గారు కూడా మన దేశంలోనే అత్యంత శక్తివంత నాయకుడుగా ఉన్నారని ప్రతి ఒక్కరు గమనించాలి. ఎవరికి భయపడ్డావు, ఏది అనకడు వెనకడు, అలాంటి గొప్ప నాయకత్వంలో మనందరం కూడా పనిచేస్తున్నాం. అలాగే మన రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు హార్టికల్చర్ హబ్కు సంబంధించి మన అనంతపురం జిల్లాకి ఎన్నో వేల కోట్లు కూడా తీసుకొస్తున్నారు. అంటే అనంతపురం రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, అలాగే ఇతర 2 జిల్లాలు కలిపి మొత్తం అన్ని జిల్లాలు కలిపి 30,000 కోట్లు మన రాష్ట్రానికి తీసుకొచ్చే కృషి కూడా మన చంద్రబాబు నాయుడు ద్వారా మన పయ్యావుల కేశవ్ గారు చేయడం కూడా గొప్ప విషయం. అంటే హార్టికల్చర్ హబ్కు సంబంధించి ఏదైతే ఉందో మన కళ్యాణదుర్గం ప్రాంతానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా పంటలు పండించాలన్నా, ఏదైనా మనం కూరగాయలు కావచ్చు, టమాటో కావచ్చు, మామిడి కావచ్చు, ఇతరత్ర ఏది పంట పండించాలన్నా అది మన కళ్యాణదుర్గంలోనే పండిస్తారు. మనకి చాలా ఉపయోగకరమైన పంటలు పండించే అవసరం మనకుంది. అలాగే ఈరోజు ఒక ఆయన పెద్ద ఆయన మాట్లాడుతూ మన అమరావతికి సంబంధించి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన ఏం చెప్తున్నారంటే
రోడ్లు 23 కోట్లు, 1 కిలోమీటర్కి అయితే అదే అమరావతిలో 40 కోట్లు అవుతుందని చెప్తున్నారు. నిజంగా ఆయనకు బుద్ధి ఉందో లేదో తెలియదు, కానీ 23 కోట్లు ఇలాంటి రోడ్లకు అవుతాయి. అమరావతిలో కడుతున్న రోడ్లు ఆషామాషైన రోడ్లు కాదు, అన్ని సౌకర్యాలతో, ఒక కరెంటు పైప్ కావచ్చు, ఒక డక్ట్ కావచ్చు, రకరకాల సౌకర్యాలతో మనం రోడ్లు నిర్మిస్తున్నాం. అది 30 కోట్ల 40 కోట్ల అనేది చూడకూడదు. జీవితకాలం అంటే ఇంకా తరతరాలకు కూడా ఏ అవసరం లేకోకుండా అలాంటి రోడ్లు నిర్మిస్తున్న ఘనత మన ఈ కుటుంబీ ప్రవర్తనకు గుర్తించుకోవాలి. మరి తిరుపతి లడ్డు గురించి ఆ పెద్ద మనిషే తిరుపతి లడ్డు కల్తీ లడ్డుగా మార్చి మన భక్తులందరినీ కూడా మోసం చేసి మన రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా కల్తీ లడ్డులో మాయ చేసి ఆ డబ్బులు కూడా కాజేసిన ఘనత ఆ నాయకులది, ఆ వైసీపీ నాయకులది. అలాంటి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టినా, ఇంకోటి పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ప్రజలు మనమందరూ కూడా మన కూటమిని ఇంకా ఈ 3 ఏళ్ళు కాదు, ఇంకా కూడా 10 ఏళ్ళు ఖచ్చితంగా ఈ ప్రజలు అండగా ఉండాలి. అన్ని రకాలుగా మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇంకా 15 ఏళ్ళు మన ప్రభుత్వం కొనసాగాలనే అభిప్రాయంతో మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కృషితో ఎప్పుడు కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనేది మన ఆశ. ఒకటే ఈ సభాముఖంగా ఒకటే విన్నవించుకుంటున్నా మంత్రులిద్దరు కూడా, మా ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. దయచేసి మా బీటీపీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది సకాలంలో పూర్తి చేసి ఆ రైతులు ఆశలు కళ నెరవేర్చేటట్టు చూడాలి. చంద్రబాబు నాయుడు గారి ఫోటో ప్రతి కుటుంబంలో పెట్టుకునే విధంగా మనందరూ కూడా కృషి చేసి కళ్ళందరూ ప్రాంత రైతుల్ని కళలు నిజం చేసే విధంగా నిజం చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ బీటీపీ కాలువ రావడానికి ఆ రోజు మన ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తే తర్వాత జరిగిన ఈ 5 ఏళ్ళు కూడా ఆ బీటీపీ కాలువను ఆపేశారు. తర్వాత కాలువ శ్రీనివాస్ గారు, నేను స్వయాన మన ముఖ్యమంత్రి గారు కలిసి ఇది చాలా అత్యవసరం, మా కల్లందురం గారి, రాజురం గారి ఇది అవసరం కాబట్టి ఆ రోజు మరి కూడా మన ముఖ్యమంత్రి గారు పునఃప్రారంభించారు. కానీ ఇది కలగా మిగలకూడదు. రైతులకి వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో పనులు పూర్తి చేద్దాం, రైతులు కళ్ళలో ఆనందం చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, అలాగే నరేంద్ర మోడీ గారి ఫోటో ప్రతి ఇంట్లో ఉంచేటట్టు బాధ్యత మీ మంత్రి కూడా కళ్యాణ్ ప్రజల తీసుకుంటానని తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై హింద్.